పెద్దమ్మ పెన్షన్ వస్తుందా? వస్తుందయ్యా. ఎంత? 2000. 4000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. లేదు ఇంతవరకు 2000 వస్తుంది. 2000 ఇస్తుందా? ఎందుకు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 4000 పెన్షన్ చేస్తా అన్నాడు కదా అన్నాడు అప్పుడు. 4000 పింఛన్ అన్నాడు, సన్న బియ్యం అన్నాడు. ఏలేవా వస్తలేవా? 2000 అయితే వస్తుంది. మంచిగా చేస్తున్నా అంటుండు ప్రజలందరూ. ఎట్లా ఉంది మరి ఊర్లలో పరిస్థితి? నమ్మిచ్చిండ్రు, సన్న బియ్యం ఇస్తాడు, పింఛన్లు 4000 ఇస్తాడు, నీకు అన్ని ఇండ్లు కట్టిస్తాడు, అన్ని చేస్తానండి. ఏ ఇరేవి ఎక్కలేవు. వస్తున్నాయంట ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండంట ఇప్పుడు. ఇల్లు ఇవ్వలేదు సారు, మాకు ఇల్లు ఇవ్వలేదు. చెప్పటం వరకే చెకింగ్ రాసుకొని పోవటం వరకే, ఏమి లేదు సార్. గ్రామ సభలు పెట్టిరా మీ ఊర్లో? పెట్టలే, ఏడబెట్టలే. దరఖాస్తులు తీసుకుంటారా? దరఖాస్తులు కూడా ఏం తీసుకోలే, ఏ రాలేదు సార్. అంతేనా? అంత వేస్టే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు రైతులకు పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి బయట వినిపిస్తుంది అక్కడక్కడ. మీ సైడ్ ఎట్లా ఉంది? ఏం బయటికి వెళ్ళం కానీ బయట వరకు ఆయన వచ్చినప్పుడే జర బాగుండే. కేసీఆర్ వచ్చినాడు మంచిగా నడిచింది. అన్ని రైతులకు అది ఇది అంటున్నా. ఏమి ఇవ్వలే మాకు, ఏమి ఇవ్వలే. ఆయనే ఒక తిరిగిచ్చిండు, ఏ ఇస్తలేడు. నమ్మిండు 4000 ఇస్తా 4000 ఇస్తాను ముంచిండు, గెలిచిండు. ఇక ఈ 4000 లేవు, 3000 లేవు, ఇక అయ్యే 2000. అప్పుడు కేసీఆర్ పెట్టినే 2000. కోడళ్ళకు 2500 ఇస్తా అన్నాడు. లేవు సారు, ఏవి లేవు. కోడళ్ళకు లేవు, అత్తలకు లేవు, ఏవి లేవు. అయ్యే 2000 వచ్చే నెలలు వస్తాయి అని చెప్తుండు. ఏవి లేవు. రావా మరి? ఇప్పుడైనా వచ్చింది. పోయినసారి అప్పులు చేసినట మన ముఖ్యమంత్రి. అప్పులు చేసినాయి, మనకి అన్ని ఇచ్చి అప్పులు చేసిండు. వాళ్ళ బందోస్తు వరకు ఎక్కించుకొని వాళ్ళ వరకు చేసుకొని ఆ అప్పులు అయినాయి అని చెప్తుండు. మీ వల్లనే అప్పులు అయినాయి అని చెప్తుండు ఆయన. పోయినసారి కేసీఆర్ అప్పులు చేసిండు, 5 తీర్పుతానికే నాకు సరిపోతుంది, మీకు ఎడ తెచ్చేయాలంటు. మరి ఈయన అప్పులే ఉండే, మరి ఈయన 4000 ఇస్తాను ఎందుకు ఒప్పుకుండు? మరి 4 ఇస్తానుగా సార్, మరి 4 ఇస్తలేడుగా. కేసీఆర్ చేసిన అప్పే తీర్పుతుంది అంటుండగా. అయ్యా అప్పే ఉండే, మరి 4000 ఇస్తాను జనాన్ని ఎందుకు నమ్మించుండు? మరి జనం ఇస్తారేమని ఆశపడి గెలిచిండు. రూపాయలు ఏంది అక్కడ అంటుండు. ఆయన చేసిన అప్పులు తీర్పుతున్నా అని చెప్తూ జనం నమ్ముతున్నారు. ఆ అప్పులు తీర్పుతున్నాం అంటే ఏం చేస్తారు సార్? బస్సు తిరిగి పెట్టిండు. ఎట్లా ఉంది పెద్దమ్మ? అయ్యా ఎట్లా ఉంది పాలన? కాంగ్రెస్ ఏముంది అయ్యా, ఎండబెడుతుండే వచ్చి. ఎందుకని అంటే కేసీఆర్ అప్పు చేసిపోయిందట, ఏడ తెచ్చి ఏమంటున్నావు? మరి వీళ్ళు అయ్యేది అమ్మిస్తాడా ఆయన? ఈ దేవంత రెడ్డి ఆయన అంటే అప్పు చేసిండు. ఈ దేవంత రెడ్డి వీళ్ళు అయ్యేది అమ్మిస్తాడట. ఇంత ముసలి వాళ్ళకు ఇంత భూమి ఉంటే ఇంత రైతు బంధు ఇచ్చిండు, మరి పింఛన్ ఇచ్చిండు. మరి ఈయన 4000 ఇస్తానే, 4000 ఏడాయే. మహిళలకు ఇస్తానే, మహిళలకి ఏడాయే. వచ్చిరాని బస్సులు అని పెట్టే, మరి బస్సుల కప్పులు అయితే లేవా? ఎంత పోతలేదు. బస్సులలో కోట్ల మంది తిరుగుతారంట మంచిగా ఫ్రీగా. ఎందుకు కోట్ల మంది? ఛాయక, జాకెట్ బుక్కలక, మరి ఏంటికి? లేదు. మా సొట్టలో లెక్కనిస్తుర్రు. మేము ఆయనేమో మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. చేయలేడుగా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తూనే, మీకు 4000 పెన్షన్ ఇస్తూనే, ఇల్లు లేదు, పింఛన్ లేదు, ఏది లేదు. ఎట్లా ఉంది మరి? అంతకుముందు గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంతకుముందు గొడ్డుకు గొర్రెకు నీళ్లు నుప్పులు అన్ని సౌకర్యం ఆయన ఉండగానే అప్పే చేసిండో తప్పే చేసిండో, మనుషులకైతే సుఖ పెట్టిండు. ఏదయ్యా ఏం చేస్తలేడు. ఇల్లు ఇస్తా అన్నాడుగా, ఇల్లు ఇస్తాడు. ఏది నేను అసలే గూడు లేకుండా ఉంటున్నా, నేను కూలే ఇంట్లో ఉంటున్నా, కరెంటు లేదు, ఏది ఇష్టం రాసుకున్నారు. రాసుకుంటే వస్తున్నాయా? వచ్చింది కొడక. ఇల్లు ఇస్తాడు మంచి 5 లక్షలు ఇస్తాడు. ఎన్నడు ఇస్తాడు? చచ్చినాకనా? నేను చచ్చినాకనా ఇచ్చేది ఆయన? నేను చచ్చినాక నెల అయింది. అంతకుముందు ఫస్ట్ లో రాసిరు, మళ్ళీ నా పేరు రాలేదన్నారు, రాయలేదు. మళ్ళీ తేప వచ్చింది, ఫోటో దింపకపోయింది. పింఛన్ వస్తలేదా? 4000 అయ్యి 2000 అయ్యే 2000. దసరా కూడా బట్టలు కూడా ఇవ్వలేదు, చీరలు కూడా ఇవ్వలేదు. చీరలు లేవు. రెండు చీరలు ఇస్తున్నంట, ఆర్డర్ పెట్టిందంట ఆల్రెడీ. ఎప్పుడు? మనిషికి 2 చీరలు ఇస్తున్నా. సచ్చినాక ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఇయ్యాడు.
మనిషికి 2 చీరలను ఇస్తున్నా నేను, ఆయన ఒక చీర ఇస్తున్నా. 5 ఇచ్చిండు, 5 ఇస్తే అవి కట్టుకోలేక ఆడ వేసినాం. అరే అరే అరే, అంతేనా? ఎట్లా ఉన్నాయి చీరలు మరి? పీతాంబరాలు. మరి ఎట్లా ఉంది పాలన ఊర్లో? ఏముంది జనాలు ఎట్లా ఉంటారు, ఏమంటారు కాంగ్రెస్ గురించి? ఏమంటారు అంటే ఏముంది, ఇప్పుడు బస్ అని పెడితే కొడక ఇప్పుడు నాశనం అట్ట నూకేసి ఇట్ట పడితే అది ఎవరు పెట్టుకోవాలి, ఎవరు వస్తారు, ఏ కొడుకు వస్తాడు? మేము తినేదే మా ఎక్కువ, మా పిల్లల చదివేదే మా ఎక్కువ. ఆపి ఎక్కించుకుంటారా బస్సులు? వాడాడు నూకేస్తాడు, వచ్చి నూకేస్తుండే ముసలాం పడుతుండే, ముసలాం పడుతుండే. ఇప్పుడు నన్ను ఎవరు తీయాలి? మననైతే డోమున పడితే లేబట్టలేరు అయ్యి ఆ ఎక్కిరి బస్సు నుంచి. ఎందుకయ్యా బస్సు లేదు అసలు, ఎందుకు? ఏమైనా కొలువు ఉన్న దానికే బస్సు, కొలువు ఉన్నదానికే బస్సు. మాకు బస్సు రాదు, మాకు ఏదొద్దు అసలు. మేమైనా కష్టానికి కూడా చేతనైతలేదు. ఆయన 2000 ఇస్తే సరిపోతున్నాయా? మందులకు మాకులకు అవుతున్నాయి. 4000 అయినా ఇంకా 2000 అయినా వెయ్యి. ఆయన 2000 ఇచ్చిండా? తింటున్నావా? వాళ్ళకే ముద్ద చంపవచ్చుకొని కొడుకులకు, కోడళ్ళకు, బిడ్డలకు, మనవాళ్ళకు, మనవరాళ్ళకి కథం అయిపోయా. అంతే. నేను అన్న మాట సత్యం. ఇవ్వను, తిరిగి ఇవ్వను. ఇల్లు లేని వాళ్ళకు చూసి ఇవ్వను. ఆయన బంగులు ఉన్న వాళ్ళు పెట్టి బంగులేదు అనుకుంటే నాకు లేదా? నాకు ఇంత గుడిసెలు బండుకుంటే కూడా లేదా? కరెంటు కూడా లేదు. ఏమి ఇస్తుంది? కరెంటు ఫ్రీగా చేసిండు, గ్యాస్ ఇస్తూనే ఉండే ఫ్రీగా. పాసన ఇక్కడ ఏం పిరయ్యా? ఓనికి చూడవను, ఇంటిని తిరిగి చూడవను. మనగాడైతే చూడవని అంటున్నా, చూడవను, చూసి మాట్లాడవను. ఆయన గ్యాస్ సిలిండర్ నాకు ఆ గ్యాస్ లేదు, ఏ లేదు. అట్ట పోయి కట్టె పుల్లలు తెచ్చుకొని వండుకుంటా. లేదు, నాకు లేదు గ్యాస్ లేదు, ఏం లేదు. నేను ఎడ తెచ్చుకోను గ్యాస్. పైసలు ఎక్కడి నాకు? గవర్నమెంట్ ఇస్తుందంట. ఏంటి గ్యాసా? ఆయన ఇచ్చినా నేను చచ్చిన్నాడు. ఆడియ్యాడు, నేను తినను. 3 సంవత్సరాలు ఉంది ఏడా? ఇక కాదు, సంవత్సరం వెళ్ళింది. ఇచ్చిండు అన్ని. ఓషోళ్ళకు అవి ఇచ్చిండు, ముసలోళ్ళకి ఇవి ఇచ్చిండు. చీరలు పీతాంబరం ఇస్తే కట్టుకుంటారు, బిడ్డలు కట్టుకుంటారు, తల్లులు కట్టుకుంటలేరు. అంతే. అసలు విను, నేను చెప్తా కదా. అనుభవం ఉన్నోడు అయితే ఆయాస పడతాడు, అనుభవం లేనాడు ఆయాస పడాలంటే చెంగ ఎగురుతాడు, మీద గంత ఎక్కుతాడు. అంతే. లేదా అనుభవం? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుభవం లేదు, లేదు. నన్ను అడిగితే లేదు. చిన్నప్పటి నుంచి రాజకీయం చేస్తున్నట. చిన్నప్పటి నుంచి ఆయనకి ఎన్ని ఏళ్ళనే రాజకీయం చేసిండు అయ్యా. తిప్పి కొడితే 53 ఏళ్ళు ఉన్నాయి ఆయనకు. అంతే. సగం వీడు ఆయన తిరగనే సరిపోయింది. రాజకీయం తెలంగాణ ఉద్యమం కానీ చేసుకొస్తా తిరిగిండు ఆయన 20 ఏళ్ళు. ఏ వీడు వచ్చింది? ఆయన పిల్లలు, ఆయన పెళ్ళని చదువుకుంటే సరిపోతుంది ఆయనకు కూడా. మాటలతోటి కోట్ల పెడితే సరిపోయాయి, ఇంకేముంది? ఎన్నో మాటలైనా కొట్టొచ్చు. అంతే. ఇక మహిళలందరినీ కోటీశ్వరరాలని చేస్తాడంట రేవంత్ రెడ్డి. చేస్తున్నాడు. ఒక ముసలిదాన్ని చదవను, ముసలిదాన్ని చదవని చెప్పు. ఒక ముఖ్యమంత్రి ఒక ముసలామని చదవలేడా? చదవను, చూస్తా. ఆయన కింద జరుపుకుంటే చాలు. అంతే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఫైనల్ గా? ఏం చెప్ప? ఏముందా ఆయన చెప్ప? నువ్వు చేసిన గణ్యకారం సరిపోయింది. 4000 ఇస్తే తింటున్నాం, తినలేక ఆడ మూలకేస్తున్నాం అంటున్నా. ఇంకేంది?